నాగరే వంశీయులకు షిరిడీలోనూ ఆ చుట్టుప్రక్కల గల ఖండోబా మందిరాల అర్చకత్వం పౌరోహిత్యం అనువంశికంగా వస్తున్న హక్కు. మహల్సాపతి తండ్రి చిమ్నాజీ పంత్ తరువాత ఆ అర్చకత్వము ఆయన తమ్ముడు అంటే మహల్సాపతి పినతండ్రికి దక్కింది. ఒకసారి మహల్సాపతికి ఖండోబా పూని, నాకు నీ ఇంటికి రావాలని ఉంది, నన్ను నీ ఇంటికి తీసుకొని పో అని అన్నాడట. ఆ ఖండోబా ఆజ్ఞ మహల్సాపతికి ఖండోబాపై కల భక్తి ప్రపత్తులు, ఆయన సాధు ప్రవృత్తి చూచిన కుల పెద్దలు ఖండోబా అర్చకత్వాన్ని మహల్సాపతికి అప్పగించారు. మహల్సాపతికి అప్పటికే 4 ఆడపిల్లలు, జానకీబాయ్, సీతాబాయ్, విఠాబాయ్, లకుమాబాయ్. ఒక్క కొడుకు పుట్టి 1 సంవత్సరం వయసు లోపలే మరణించాడు. ఆ పిల్లవాడు మరణించే రోజున ఒక సంఘటన జరిగింది. ఒకసారి మహల్సాపతి షిరిడీకి దగ్గరలోనే ఉన్న రన్కూరి అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ కొందరు గ్రామస్తులతో కలిసి రాత్రంతా నెగడు వేసుకొని దాని చుట్టూ కూర్చొని భగవత్ సంబంధమైన ప్రసంగాలతో గడిపాడు. రాత్రంతా మేల్కొనడం వల్ల వేకోజామున కొంచెం సేపు నిద్రపోయాడు మహల్సాపతి. ఆ నిద్రలో ఒక స్వప్నం. ఆ స్వప్నంలో తాను ఖండోబా మందిరం దగ్గర ఉన్నాడు. అప్పుడు ఒక నల్లని వ్యక్తి ఒక పెద్ద బండ తీసుకొని మహల్సాపతికి గురి పెట్టి, నా కూర నాకివ్వు, లేకపోతే ఈ బండ నీ మీద పడేస్తాను అన్నాడు. మహల్సాపతికి స్వప్నంలోనే అతడు కాలపురుషుడుగా తోస్తున్నాడు. అయినా ఏమీ భయపడకుండా ఖండోబాను స్మరిస్తూ ఆ కాలపురుషుడికి కూర పెట్టాడు. ఆ కూర తీసుకొని చేతిలోని బండను ప్రక్కన పారేసి ఆ కాలపురుషుడు వెళ్ళిపోయాడు. స్వప్నం అంతరించింది, మెలకువ వచ్చింది. అప్పుడే షిరిడీ నుంచి ఒక వ్యక్తి మహల్సాపతి కోసం వచ్చి, నీ కొడుక్కి ప్రమాదంగా జబ్బు చేసింది, వెంటనే షిరిడీ వెళ్ళు అన్నాడు. ఆ వార్త వినడంతోనే అంతకు మునుపు తనకొచ్చిన విచిత్ర స్వప్నం యొక్క అర్థం ఎందుకో మహల్సాపతికి మనస్సుకు సమన్వయపడి, నా దగ్గర దాయటం ఎందుకు, నా కుమారుడు రాత్రి చనిపోయాడు అవునా అని నిబ్బరంగా అడిగి తన స్వప్న విషయం వారికి వివరించి చెప్పాడు. నిజానికి మహల్సాపతి కుమారుడు ఆ ముందు రాత్రే హఠాత్తుగా సుస్థి చేసి చనిపోయాడు. ఆ వార్త మహల్సాపతికి చెబుదామని వచ్చిన వ్యక్తి ఆ విషాద వార్తను ఒక్కసారిగా చెప్పకూడదనే భావంతో జబ్బు చేసిందని చెప్పాడు. మహల్సాపతి మాటలకు అతడి గుండె నిబ్బరానికి అక్కడి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మహల్సాపతి తన కుమారుడి మృతదేహాన్ని స్వప్నంలో కాలపురుషుడు తన చేతిలోని బండను ఎక్కడ వేశాడో ఆ చోటనే, అంటే ఖండోబా ఆలయం పక్కన మర్రి చెట్టు దగ్గర సమాధి చేశాడు. ఒకసారి మహల్సాపతికి మరో దివ్య స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, ఏం బాబు, ఈ కంసాలి పని లేకపోతే నీకు కడుపు నిండదా ఏమిటి అని అడిగాడు. దానికి మహల్సాపతి, మరి ఈ రోజు నుండి నన్నేం పని చేయమంటారు అని అడిగాడు. ఏమీ అవసరం లేదు, నా పాదాలు పట్టుకో అంటూ అదృశ్యుడయ్యాడు ఆ బ్రాహ్మణుడు. అది ఖండోబా ఆదేశంగా తీసుకొని ఆ మరుసటి రోజు నుండి కంసాలి వృత్తిని పూర్తిగా మానివేసి భిక్షావృత్తి స్వీకరించాడు మహల్సాపతి. తన సత్సంగ మిత్రులైన కాశీరాం షింపే, అప్పాజీ జోగ్లే మహల్సాపతి కుటుంబానికి అవసరమైన సరుకులను మోయనగా పంపేవారు. ఆ మోయనలు ఊర్లో చేసే భిక్ష ద్వారా వచ్చే దానితో మహల్సాపతి కుటుంబం గడిచేది. మహల్సాపతి తన సమయంలో ఎక్కువ భాగం ఖండోబా ధ్యానంలోనూ సాధు సత్పురుషుల సేవలోనూ గడిపేవాడు. ఇంటికి ఎప్పుడో కానీ వెళ్ళేవాడు కాదు. నివేదన సమయానికి మహల్సాపతి భార్య శివుబాయి నైవేద్యం తీసుకొచ్చి ఖండోబా ఆలయంలో ఇచ్చేది. చాలా వరకు కేవలం ఖండోబా ప్రసాదంతోనే మహల్సాపతి శరీర పోషణ గడిచిపోతూ ఉండేది. సాధు సత్పురుషులంటే మహల్సాపతికి ఎంతో గౌరవం, ఆదరం.
ఎవరైనా సన్యాసి కనిపిస్తే నమో నారాయణాయ అని, బైరాగి తటస్థపడితే జై రామ్ అని, ముస్లిం ఫకీర్ ఎదురైతే జై సాయ్ అని అభివాదం చేసి పలుకరించడం మహల్సాపతికి అలవాటు. అందుకనే బాబా చాంద్భాయ్ పటేల్ పెళ్లి బృందంతో షిరిడీ చేరినప్పుడు యా సాయ్ అని ఆదరంగా పలుకరించాడు. భగవత్ సంకల్పానుసారం ఆ పిలుపే బాబా పేరుగా స్థిరపడ్డది. బాబా షిరిడీ వచ్చిన కొత్తల్లో వారి ప్రవర్తన ఆ ఊరి వారికి చిత్రంగా ఉండేది. ఎక్కువ మంది ఆయనను ఒక పిచ్చి ఫకీరుగానే జమకట్టారు. మహల్సాపతి అతని సత్సంగ మిత్రులకు కూడా మొదట బాబా పిచ్చివాడేమోననే సందేహం ఉండేది. కానీ బాబా విచిత్ర ప్రవర్తన వెనుక స్పష్టంగా తొంగి చూస్తున్న ఆయన అనన్య వైరాగ్య ప్రవృత్తి, నిరాడంబరమైన సాత్విక జీవనం, అలౌకికమైన తేజస్సు మహల్సాపతి నిష్కలష్మ హృదయాన్ని సూదింటి రాయి వలె ఆకర్షించాయి. అలౌకికమైన తేజస్సు మహల్సాపతి నిష్కల్మష హృదయాన్ని సూదంటి రాయి వలె ఆకర్షించాయి. ఒక ముస్లిం ఫకీరుకు సన్నిహితం కావడానికి మహల్సాపతికి తన ఆచార పరాయణత్వం కూడా అడ్డు రాలేదు. బాబా షిరిడీ రాక మునుపే షిరిడీలో ఉంటున్న జానకీదాసు, దేవీదాసు అనే సాధువులతో మహల్సాపతి తరచూ సత్సంగాలు చేస్తుండేవాడు. బాబా కూడా అప్పుడప్పుడు ఆ సాధువులతో సంభాషిస్తుండేవారు. ఆ ఇరువురు సాధువులు బాబాను ఎంతో గౌరవంగా చూచేవారు. అప్పుడప్పుడు ఆ ముగ్గురి సంభాషణలో వ్యక్తమయ్యే బాబా జ్ఞాన పరిణితికి ముగ్ధులయ్యేవాడు మహల్సాపతి. బాబాతో సాన్నిహిత్యము శ్రీ ఆనందనాథ స్వామి, శ్రీ గంగిర్ మహారాజు వంటి ప్రఖ్యాత సత్పురుషులు బాబా పట్ల వ్యక్తపరిచిన పూజ్యభావం మహల్సాపతికి బాబా పట్ల ఉన్న గౌరవభావం స్థానే ఆరాధ్య భావాన్ని కలిగించాయి. అది అందరూ సామాన్యమైన పిచ్చి ఫకీరుగా బాబాను చూస్తున్న రోజుల్లోనే మసీదులో బాబాను దైవంగా పూజించే స్థాయికి ఎదిగింది. మహల్సాపతి తర్వాత బాబాని ఎందరో పూజించారు. కానీ వారందరూ బాబా మహిమ, అలౌకిక లీలల వల్ల ఆకర్షింపబడేవారు. కానీ మహల్సాపతి ఆరాధించినది బాబాలోని తీవ్ర జ్ఞాన వైరాగ్యాలను చూచి ముగ్ధుడయ్యే. మహల్సాపతి బాబాకు దగ్గరైన కొద్దీ రోజులు ఎక్కువ భాగం బాబాతోనే గడపసాగాడు. మసీదు నుండి తన ఇల్లు అరఫర్లాంగ్ దూరం కూడా లేకపోయినప్పటికీ రాత్రిళ్ళు కూడా నియమంగా మసీదులోనే నిద్రించేవాడు. మహల్సాపతి మొదట తన పైపంచె తీసి నేలపై పరిచేవాడు. దాని మీద అతను బాబా చెరొక ప్రక్క మేను రాల్చేవారు. తరువాత మహల్సాపతికి తాత్యా కోతే పాటిల్ కూడా తోడయ్యాడు. ఇలా కొన్ని ఏళ్లు గడిచాయి. 1889వ సంవత్సరంలో బాబా ఒకసారి మహల్సాపతితో, అరే భగత్, నీవు నీ భార్యను వదిలిపెట్టి ఇక్కడే గడుపుతున్నావు. సంసారం కూడా చూసుకోవాలి. నీకిప్పుడు కూతుళ్ళే మిగిలారు. కూతుళ్ళు చింతపండు లాంటి వారు, కొడుకులు మామిడి పండు లాంటి వారు. ఈ రోజు నుంచి పోయి ఇంట్లో పడుకో, నీకు కొడుకు పుడతాడు. ఈ ఫకీర్ మాటలు విను. మసీదులో కూర్చుని నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అన్నారు. కానీ తనకు సంసార బంధాలు వద్దని, ఇంటికి ససేమిరా వెళ్ళనని మొరాయించాడు మహల్సాపతి. అప్పుడు బాబా అక్కడే ఉన్న కాశీరాం షింపే, తాత్యా కోతే, లక్ష్మీబాయి షిండే తదితరులతో, మహల్సా మరీ పిచ్చివాడైపోతున్నాడు, అతన్ని సంసారం చేయమనాలే అన్నారు. బాబా మాటపై కాశీరాం తదితరులు మహల్సాపతిని బలవంతంగా ఒప్పించి ఇంటికి పంపారు. మరుసటి సంవత్సరానికల్లా మహల్సాపతికి గోకులాష్టమి రోజున కొడుకు పుట్టాడు. ఆదివారం నాడు పుట్టాడు గనుక ఆ బిడ్డకు మార్తాండ్ అని పేరు పెట్టాడు. కుమారుడు పుట్టిన వెంటనే మహల్సాపతి మునుపటిలాగే నియమంగా రాత్రిళ్ళు మసీదులో గడపడం ప్రారంభించాడు.
తాత్యా పాటిల్ కూడా బాబాతో మసీదులో నిద్రించిన బాబా మహల్సాపతి చేతనే ఎన్నో కఠినమైన ఆధ్యాత్మిక సాధనలు చేయించారు. ఆ యోగ సాధనల వివరాలు పూర్తిగా వెల్లడి కానప్పటికీ ఆ సాధనలో భాగంగా బాబా విధించిన కఠిన నియమాలను చూస్తే అది సామాన్యులకు అసాధ్యమని తెలుస్తుంది.